హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు సిక్స్త్ క్లాస్ లెసన్స్. ఇక్కడ పాఠం పేర్లు, కవి పరిచయాలు, ఇతివృత్తం, ప్రక్రియ ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో నుంచి అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ టెట్లో అడుగుతున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి అభినందన, శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, శ్రమ గౌరవం. ఇదేంటిది? ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ఏంటిది? గేయం. ఓకే. నెక్స్ట్ స్నేహబంధం, మూలం పరవస్తు చిన్నయ్య సూరి. ఓకే. ఇతివృత్తం అనేది వచ్చేసి నైతిక విలువలు. ప్రక్రియ కథ, ఇది ఒక కథ రూపంలో ఉన్న లెసన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి వర్షం, డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇది ప్రకృతి చిత్రణ ప్రక్రియ. ఇక్కడ నుంచి తీసుకున్నారంటే ఖండకావ్యం. ఓకే. లేఖ. ఓకే, లేఖ. నెక్స్ట్ ఇది వచ్చేసి చరిత్ర సంస్కృతి. ఇక్కడ ప్రక్రియ వచ్చేసి లేఖ, యాత్ర, రచన. ఓకే. నెక్స్ట్ శతక సుధ. ఇది వచ్చేసి మనకు ఇందులో శతక సుధలో అన్ని కవుల గురించి ఉన్నాయి, కంపల్సరీ చూసుకోవాలి ఇందులో నుంచి. ఇది 6th క్లాస్లో ఉన్నది, మరి 8th క్లాస్లో కూడా డీటెయిల్గా ఉన్నది. ఇందులో నుంచి అయితే కంపల్సరీ ఇంపార్టెంట్, కంపల్సరీ ఒకరి గురించి అయితే మనకు అడుగుతారు. ఓకే. నైతిక విలువలు, ఇది ఒక శతకం. ఓకే. నెక్స్ట్ చూడండి, పోతన బాల్యం, డాక్టర్ వానమమలై వరదాచార్యులు. ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి ఆసక్తులు, ప్రక్రియ వచ్చేసి కావ్యం. ఓకే. నెక్స్ట్ ఉడత సహాయం, గోనబుద్ధారెడ్డి. నెక్స్ట్ ఇదేంటిది? ఇతివృత్తం సహకారం, ఇది ప్రక్రియ వచ్చేసి ద్విపద. నెక్స్ట్ చెరువు, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, పర్యావరణం. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి స్వాగతం. నెక్స్ట్ చీమల బారు, కవి రచయిత అనేది పొట్లపల్లి రామారావు. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, ఇది వచ్చేసి వచన కవిత. నెక్స్ట్ బాలనాగమ్మ, ఇతివృత్తం వచ్చేసి సాహసం, ఇది ఒక జానపద కథ. ఓకే. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ, ఇది సుద్దాల హనుమంతు. ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు, బాల కార్మికులు. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి పాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెసన్ కాపాడుకుందాం. ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం, ప్రక్రియ వచ్చేసి సంభాషణ. ఓకే. ఉపవాచకంలో సోమనాద్రి, మాన జాతర, జన జాతర, ఎలుకమ్మ పెళ్ళి, తెలంగాణ పల్లెలు, సంస్కృతి, వాగ్గేయకారుడు రామదాసు.